ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మీలాంటి వాళ్ళు చాలామంది రాయలసీమ ఇప్పటికే వెనకబడిపోయింది, ఇప్పటికే దానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూ ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. రాయలసీమకి సంబంధించి రావాల్సినటువంటి కూడా ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద ఉధృతంగా ఉద్యమం చేసే పరిస్థితికి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా. అవును, ఎప్పటికైనా సరే ఇప్పుడు యూనిఫామ్ డెవలప్మెంట్ శరీరంలో వచ్చేసి కేవలము కడుపు మాత్రమే వస్తే ఏమవుతుంది? కాబట్టి శరీరంలో అన్ని అవయవాలు వచ్చేసి సమగ్రమైన డెవలప్మెంట్ ఉంటేనే ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. అదే విధంగా లేకుండా వచ్చేసి ఒక పార్ట్ అబ్నార్మల్ గా పెరిగిపోతే అది అనారోగ్యానికి సూచిక అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు వీలైనంత వరకు సమగ్రంగా డెవలప్ అయ్యేదానికి ఏ ప్రభుత్వమైనా చేస్తేనే అది మంచి గవర్నమెంట్ అనుకుంటుంది, మంచి రాష్ట్రంగా డెవలప్డ్ రాష్ట్రంగా అవుతుంది. అలా కాకుండా ఒక ప్రాంతము అబ్నార్మల్ గా ఇంకొక ప్రాంతం వచ్చేసి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే డెఫినెట్ గా అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి మీరు చెప్పినట్టు యాక్చువల్ గా శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అయితే రాజధాని హైకోర్టులో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి అని మామూలుగా శ్రీబాగ్ ఒడంబడికలోనే ఉంది. దాన్ని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ సూత్రం ప్రకారంగా రాయలసీమలో రాజధాని, కోస్తాలో హైకోర్టు పెట్టారు. సరే మళ్ళా తెలంగాణతో కలిసినప్పుడు రెండు పోయినాయి అనుకోండి. కానీ మనం వచ్చేసి ప్రారంభమే మనము రెండు ప్రాంతాలుగా రాయలసీమ సర్కార్ రెండు ప్రాంతాలుగా ఉన్నాయి. రాజధాని హైకోర్టు రెండు కళ్ళ లాంటివి, ఒకటి ఒక ప్రాంతం ఇంకోటి ఒక ప్రాంతం అనేది అనుంటి వచ్చింది. అలాంటిది సరే రాజధాని వచ్చేసి సెంట్రల్ ప్లేస్ కాబట్టి అమరావతిలో పెట్టడం అనేది అప్పుడు అందరు కూడా దాన్ని అందరికీ అనుకూలంగా ఉంటుందని. కాబట్టి నేను అయితే ఆ సమయంలో కూడా నేను చంద్రబాబు పీరియడ్ లోనే నేను 3-4 ఆర్టికల్స్ రాశాను. రాజధాని అమరావతిలో పెట్టండి కానీ హైకోర్టు వచ్చేసి రాయలసీమలో పెట్టండి, లేకుంటే కన్నా భవిష్యత్తులో వచ్చేసి ఇది ఈ రోజు మీద జరిగిపోతాం అనుకోవచ్చు కానీ భవిష్యత్తులో ఇది ఇంకొక విభజనోద్యమానికి దారి తీస్తుంది. ఇది వచ్చేసి అని నేను ఆ రోజు 3-4 ఆర్టికల్స్ కూడా రాశాను వచ్చేసి. సరే ఏదో అది కూడా వచ్చేసి అప్పుడు ఇద్దరు చంద్రబాబు తప్పే జగన్ ప్రతిపక్ష నాయకుడుగా జగన్ ఏమీ దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు తర్వాత ఏదో న్యాయ రాజధాని అంటున్నాడు కానీ ఆయన ప్రతిపక్ష నాయకున్నప్పుడు ఏ రోజు కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇద్దరు రాయలసీమలో ఉండి ఇద్దరు కూడా వచ్చేసి ఆ విషయంలో వచ్చేసి రాజధాని విషయంలో అందరూ సపోర్ట్ చేశాము, హైకోర్టులో పెట్టమని చెప్పాము. దానికి పెద్ద ఉద్యమాలు కూడా జరిగినాయి మొత్తం, కానీ పట్టించుకోలేదు. సరే ఇప్పుడు ఏదో హైకోర్టు బెంచ్ అంటున్నారు, ఇంకా సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని. కాబట్టి ఎప్పటికైనా సరే ఇది ఆకు అన్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ రానంత వరకు వచ్చేసి ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది. కాబట్టి ప్రభుత్వాలు దృష్టిలో ఆలోచించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఎంతసేపు ఉదయం లేచినాలంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు తప్ప ఇంకా ఏం వాళ్ళకి వచ్చేసి కనిపించలేదు, వినిపించడం లేదు రాష్ట్ర ప్రజల యొక్క ఘోష వచ్చేసి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వస్తుంది. ఇప్పటికైనా వచ్చేసి మీరు చేయండి, కానీ ఓవర్ గా చేస్తే ఇప్పుడు ఎటుంటుందంటే ఏది కూడా శృతి మించితే ఇబ్బంది అవుతుంది. అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అతి సర్వత్రా వర్జయేత్, అతివృష్టి గాని అనావృష్టి గాని ఏదైనా గాని సమదృష్టి ఉండాలా. అతి అతి సర్వత్రా వర్జయేత్. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని విషయాలు అతి చేస్తా ఉంది. వచ్చేసి శ్రీశైలము డ్యామ్ దగ్గర ఆ ప్లంజ్ పూల్ వచ్చేసి మనకి అలార్మింగ్ గా ఉంది. వచ్చేసి శ్రీశైలం డ్యామ్ దగ్గర ప్లంజ్ పూల్ వచ్చేసి చర్య తీసుకోపోతే రేపు వర్షం వస్తే ఏమన్నా అంటే మొత్తము శ్రీశైలం డ్యామే కొట్టుకుపోయే పరిస్థితుంది. శ్రీశైలం డ్యామ్ కొట్టుకుపోతే జలప్రళయం, నాగార్జున సాగర్ నిలవదు, వాళ్ళు వచ్చేసి పులిచింతలు నిలవదు, ప్రకాశం బ్యారేజ్ నిలవదు, మొత్తం వచ్చేసి కృష్ణా నది 9 ప్రాజెక్టులన్నీ మొత్తం శ్రీశైలం కానుంటే ఇంకా ప్రకాశం బ్యారేజ్ వరకు ఏముండవు అనమాట. జల ప్రళయం అంతే. అంత ప్రమాదం జరుగుతూ ఉంటే అనేక సార్లు 2009లో వచ్చినటువంటి ఆ యొక్క రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రళయం వచ్చింది. ఆ రోజు నుంచి ఆ ప్లంజిప్పులు వచ్చేసి ఈ రోజు వరకు వచ్చేసి అనేక గవర్నమెంట్లు వచ్చాయి. ఏమేమో గోదావరి బనకచర్ల మాట్లాడతారు. ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయేదానికి చిన్న ప్రాజెక్ట్ దాని గట్టడానికి దిక్కులే వచ్చేసి గోదావరి బనకచర్ల ఈ పెద్ద 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 మాటలు. ఆ శ్రీశైలం ప్లంజిప్పులు వచ్చేసి దాని సేఫ్టీని కాపాడుకునే దానికి కొన్ని 200-300 కోట్లు ఖర్చు పెట్టడానికి దిక్కులే. కాబట్టి ఇట్టంటనే చేయకుండా ఏదో వచ్చేసి 2047 గురించి, తర్వాత పిల్లల్ని కనండి, బిడ్డల్ని కనండి, వచ్చేసి రాబో రోజుల్లో ఎప్పుడో వచ్చేసి
మంది ముసలోళ్ళ దేశం అవుతుంది. ఉమ్, ఇక్కడ ఏదో ఉన్న యువతకు వచ్చేసి అందరికి ఏదో పెద్ద కల్పించినట్టు, ఉన్న వాళ్ళకి వచ్చేసి అందరికి ఉద్యోగాలు ఇచ్చి చాలా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వద్దులున్నట్టు అందరినీ వచ్చేసి ఇంటికో పారిశ్రామికవేత్త అంట, ఇంటికి ఒక తాగుబోతును తయారు చేస్తున్నారు. ఇంటికి ఒక తాగుబోతును యూత్ పేరుకే యూత్ తప్ప ఈనాడు యూత్ అంతా మద్యము డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి మొత్తం యువశక్తి నిర్వీర్యమైపోయి తల్లిదండ్రులకు భారమై సమాజానికి భారం అయిపోతుంది యువశక్తి. ముందు దాని నుండి కాపాడు. స్కూళ్ళలో డ్రగ్స్ ప్రవేశించాయి, స్కూల్లో గంజాయి ప్రవేశించింది, మద్యం ఇచ్చలవిడి అయిపోయింది. మద్యం మండలానికి 4 మద్యం షాపులు 40 బెల్ట్ షాపులు తయారైపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో యువశక్తి గాని మానవ వనరు కానీ ఈ విధంగా అయిపోతా ఉంటే అటువంటి దాని గురించి వచ్చేసి ఇంకా కనండి పిల్లలను మళ్ళా గంజాయి దాపుతా, మీ మద్యం దాపుతా, మీ ఇంటికి ఒకడే ఉన్నాడు, ఇద్దరు తయారు చేస్తారని మరి తాగుబోతులు చెప్పిగా విడే కనమని చెప్తున్నాడు. 2040 చెప్తాడు. ఇవన్నీ వచ్చేసి ప్రాక్టికల్ గా సాధ్యం కాని విషయాలన్నీ నేల విడిచి సాము చేస్తూ, కొద్దికేమో సూపర్ 6 అమలు చేయడు, ధరలేమో బాధుడు, అప్పులేమో గతానికంటే ఎక్కువ, ఉపన్యాసాలు వచ్చి చేస్తా ఉంటారు. ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఈయన సనాతనం నుంచి మాట్లాడు. పంచాయతీలు వచ్చేసి రాష్ట్రంలో ఏ పంచాయతీకి పోయినా దరిద్రంగా ఉంది. వచ్చేసి ఇప్పుడు నేను ఉండేది పులివెందుల నియోజకవర్గంలో, వేంపల్లి మేజర్ పంచాయతీ, 50,000 జనాభా ఉంటుంది. దరిద్రంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గానే ఒక రోజు చూస్తే ఆయనకే అసహ్యం వేస్తుంది. ఎవరికి అవసరంగా ఒక గంట వచ్చి చూస్తే కన్నా ఆయనకే నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండడానికి అర్హుని అవునా కాదా అని చెప్పేసి ఆయనకే అసహ్యం వేస్తుంది. ఇది ఒక ఎందుకు మేము నిధులు విడుదల చేస్తున్నాము, రోడ్లు వేస్తున్నాము, గ్రామాలకి స్పెషల్ దానికి సంబంధించి స్పెషల్ ఫండింగ్ పెట్టాము, గ్రామాలన్నిటికీ మంచినీళ్ళు ఇస్తున్నాము, ఇంకుడు గుంతలు తవ్వుతున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. అది చూడమని చెప్పండి. సంపద కేంద్రాలన్నీ దరిద్ర కేంద్రాలు